పెళ్ళి అయితే అయిపోయిందండి. పెళ్ళి అయిపోయిన వెంటనే మేము 3 డేస్ తర్వాత వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ 4 డేస్ లెఫ్ట్ అయిపోయింది. అందుకనేసి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము సెకండ్ టైం అనుకుంటా నేను చక్రి గారు లేదా ఎవరు తోడు లేకుండా బస్సు ఎక్కడం. నాకు కొంచెం భయం బస్సు ఎక్కడం అంటే. ఉదయం ఎక్కినప్పుడు దిగినప్పుడు కళ్ళు తిరుగుతాయి అండ్ భయం, చాలా భయం. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఒంటరిగా రాను. ఫైనల్ అయితే నేను వచ్చేసాను. చక్రి గారు కూడా ఆశ్చర్యపోతున్నారన్నమాట, ఎవరు సహాయం లేకుండా వచ్చేసానని చెప్పేసి. ఇక్కడ వచ్చి రాగానే పార్థం అయితే చక్రి గారితో ఆటలు స్టార్ట్ అయిపోయిందనమాట. నాన్ స్టాప్గా స్కెచ్లు ఉంటాయి కదా చిన్నపిల్లల బొమ్మలు వేసుకుని, వాటితో అయితే చక్రి గారి కాలుకి ముగ్గులేస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ చక్రి గారి కాలుని చూసి పాప పాప అంటుంది. జోకు కుట్టేయడము, ముద్దులు పెట్టడము, చాలా తను ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మాకు కూడా ఉంటుంది, కానీ ఒక్కోసారి కొంచెం కోపం వచ్చేస్తుంది అనమాట. పట్టిన పట్టు అగ్గదు అనమాట, ఏది పట్టుకుంటుంది అని. సో ఆ విషయంలో అయితే నేను గసిరేస్తూ ఉంటాను. కొంచెం బాధగా ఉన్నా సరే అదే అలవాటు అయిపోద్ది కదా. మనం కొంచెం ఏడిస్తే చాలు ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడైతే నైట్ అయిపోయింది, మేము స్లీపింగ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. పాత్వి కూడా మీకు లవ్ చెప్పేస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. ఎండలు అయితే అక్కడ ఉన్నాయి చాలా. మళ్ళీ మళ్ళీ ఈ 3 డేస్లో మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వస్తుందేమో తెలియట్లేదు. నీ నోరేది అని చెప్తే బాగానే చెప్తుందండి. తనకి ప్రతి ఐ లేదా ముక్కు లేదా ఏవైనా చెప్తుంది అనమాట. నీ ముక్కేది, నీ కళ్ళేవి, నీ చెవులు, నీ జుట్టు, నీ చేతులేవి, నీ కాలు, నీ బొజ్జేది. బొజ్జ అంటే కితకతలు పెట్టేస్తాం అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.